నమస్తే. వెల్కమ్ టు విభావరి నేచర్. ఈరోజు మన గార్డెన్‌లో ఉన్న పండ్ల మొక్కలను చూపిస్తాను నేను. ఈ పండ్ల మొక్కలు ఉండడం వల్ల మనకు ఈ ఫ్రూట్స్ అనేవి రెగ్యులర్‌గా రాకపోయినా గూడా, ఈ కూరగాయలొచ్చినప్పుడు సంతోషం కన్నా ఎక్కువొస్తది. ఒక్క పండొచ్చినా గూడా. నేను రీసెంట్‌గా అంటే ఎక్కువ పెట్టుకోలేదు గానీ, గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడే ఎక్కువ పెట్టుకున్నాను. అవి ఒకసారి చూపిస్తాను. ఇది హైబ్రిడ్ జామనేని. 3 జామ చెట్లున్నాయి మన గార్డెన్‌లో. 2 హైబ్రిడ్, ఒకటి నాటు. అది గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు పెట్టిన జామ చెట్టు అది కూడా చూపిస్తాను చూడండి. పిట్ట గూడు పెట్టి చూడండి. కాకర చెట్టు ఎంత బాగుందో. సాయంత్రం రాగానే మంచిగా కిచ 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 అంటూ వస్తాయి పిచ్చుకలు. వచ్చే ఫిగ్ ఫ్రూట్ అయితే ఒక 4 ఉన్నాయి. అలాగే నేను కుండీ సైజ్ కూడా చూపిస్తాను. ఎక్కువ అయితే నేను డ్రమ్లలో పెట్టుకున్నాను ఈ పండ్ల మొక్కలన్నీ కూడా. ఇవి చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఇంత రెడ్గా అయిందాకైతే పిచ్చుకలు ఉంచవు. మరి ఈ పండుని చూడలేదా ఎట్లున్నా కానీ ఎంత మంచి కలర్ వచ్చింది చూడండి. ఇది చాలా స్వీట్ గా ఉంటది ఈ ఫిగ్ ఫ్రూట్. ఇట్లా చెట్టు మీద వండింది. ఈ అంజీర మొక్క కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఒక చిన్న కొమ్మ పెట్టినా కూడా వస్తుంది. చిన్న కొమ్మ ఒక చిన్న డబ్బాలో గానీ, ఒక చిన్న కుండీలో కానీ పెట్టుకొని అది కొంచెం పెద్దగా అయిన తర్వాత ఇలా వేరే పెద్ద డ్రమ్ములకు కానీ, పెద్ద గ్రో బ్యాగ్లకు కానీ రిపోర్ట్ చేసుకుంటే మంచిగా వస్తాయి. మంచిగా చూడండి చుట్టుముట్టు కాయలే ఉన్నాయి చూడండి ఎంత బాగా. తెంపాలని కూడా అనిపించట్లేదు అసలు చూస్తుంటే. ఆ ఫిగ్ చెట్టు ఏమో ఒక చిన్న డ్రమ్ లో పెట్టుకున్నా. ఇదేమో 100 రూపీస్ బకెట్స్ ఉంటాయి కదా, దాంట్లో పెట్టుకున్నా చూడండి. ఈ దానిమ్మ చెట్టు 2 ఉన్నాయి. దానిమ్మ చెట్లు రెండింటికి మంచిగా కాయలు వస్తాయి. కానీ లోపల గింజలు మరీ అంత రెడ్డిగా ఉండవు, తీయగా మాత్రం ఉంటాయి. 2 మొక్కలు. ఒకటేమో ఇట్లా 100 రూపీస్ టబ్ లో పెట్టుకున్నా. ఒకటేమో మనకి నర్సరీకి వెళ్ళినప్పుడు ఫ్రూట్స్ కోసం అని స్పెషల్ గా ఒకటి పెద్దది కుండీ ఇస్తారు, దాంట్లో పెట్టుకున్నాను. అదే పెద్ద కుండీలో ఒక ఫిగ్ ప్లాంట్ ఉంది. అదే సేమ్ సైజ్ కుండీలో ఇగో స్టార్ ఫ్రూట్ చూడండి. దీనికైతే చెట్టు నిండా పూతనే వచ్చింది. మరి ఉంటాయా రాలుతాయా తెలియదు కానీ ఇంతకుముందు కూడా ఇట్లా మొత్తం పూత వచ్చి మొత్తం రాలిపోయింది. మరి ఈసారి ఉంటుందని అనుకుంటున్నా. ఈ స్టార్ ఫ్రూట్ గా 2 ఉన్నాయి. ఇదొకటి ఇదండి పెద్ద డ్రమ్ లో పెట్టుకున్నా. ఇదైతే ఆ డ్రమ్ కూడా ఆఫ్ కాకుండా పైన ఒక 30% మాత్రమే కట్ చేసి 70% అట్లనే ఉంచిన. ఫస్ట్ దీంట్లో మ్యాంగో ప్లాంట్ పెట్టుకున్నా, ఆల్ టైమ్ మ్యాంగో అని. అది ఒక 2 ఇయర్స్ మంచిగా కాసింది. తర్వాత మరి ఏమైందో మొత్తం చెట్టు చనిపోయింది. తర్వాత మళ్ళీ స్టార్ ఫ్రూట్ పెట్టుకున్నా. దీని కూడా చెట్టు నిండా దీనికి పూత వచ్చింది. ఆకుపచ్చగా ఆకులు, ఆ లైట్ పింక్ కలర్ పూత బలందంగా అనిపిస్తుంది అసలు పూత వచ్చినప్పుడు. చెట్టు అయితే చిన్న చిన్న పువ్వులు లైట్ పింక్ కలర్ ఆ స్టెమ్ కి అలా ఉంటే బాగుంటది. చూడండి ఎంత బాగున్నాయో. ఇదిగోండి స్టార్టింగ్ లో కొంచెం తక్కువనే కాసేది కానీ లాస్ట్ ఇయర్ మాత్రం బాగా కాసింది. వాళ్ళ మధ్యలో ఒకసారి పూత వచ్చి రాలిపోయింది. 2 చెట్లకు అంతే. అన్ని కుండీల కన్నా ఈ డ్రమ్మే పెద్దది. దీంట్లోనే స్టార్ ఫ్రూట్ ఉంది కాబట్టి బాగా కాసింది లాస్ట్ ఇయర్. కుండీ సైజుని బట్టి మనకు ఫ్రూట్స్ అనేవి వస్తుంటాయి అన్నట్టు. ఈ పండ్ల మొక్కలకైతే కొంచెం పెద్దది సెలెక్ట్ చేసుకోవడమే మంచిది. నాటు జామ అని చెప్పిన కదా, ఇదే చూడండి. ఫస్ట్ నేను గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు బయట ఒక మొక్క పడున్నది, అది తీసుకొచ్చి పెట్టుకున్నా. చూడ్డానికైతే చాలా పెద్ద ఒక వృక్షం లాగా అనిపిస్తుంది. ఇప్పటికైతే ఒక్క కాయ కూడా రాలేదు. కాకపోతే ఎప్పుడైనా ఇట్లా ఆకులు కషాయానికి దానికి యూజ్ చేస్తుంటా. ఈ పదుల దగ్గర వచ్చిన కలుపు అంటే కలుపు కాదు, ఎక్కువగా గంగవాయిలి, గల్జేరు, ఈ పొన్నగంటి ఇలాంటివి వస్తున్నాయి. ఇలాంటివి తీయట్లేదు ఎందుకంటే కొంచెం ఇట్లా మొక్కలు పైన ఉండడం వల్ల ఈ మట్టిలో ఉన్న తేమ ఎక్కువసేపు ఉంటుంది అన్నట్టు నేను ఎక్కువ తీయట్లేదు. అంటే ఆకుకూరలు కావాలన్నప్పుడు కట్ చేసుకుంటున్నా, కానీ మొత్తం దాన్ని క్లీన్ చేయట్లేదు అన్నట్టు. ఎంత బాగుంది చూడండి ఇది నాటు జామ. నెక్స్ట్ ఫ్రూట్ ప్లాంట్ వచ్చేసి స్వీట్ లైమ్. సైజు కొంచెం పెరుగుతుంది, కాకపోతే ఇంతే ఉంటాయి. ఇవి ఎల్లో కలర్ వచ్చిన తర్వాత తింటే తీయగా, ఒగరుగా, పుల్లగా భలే రుచిగా ఉంటాయి. ఈ మనకు మామూలు నిమ్మలాగా కాకుండా దీని తోలు కూడా పలుచగా ఉండి చాలా తీయగా ఉంటుంది. ఇదైతే ఈ గ్రో బ్యాగ్ లో ఉంది. ఇది 12x12 గ్రో బ్యాగ్ అనుకుంటున్నా. దీంట్లోనే మళ్ళీ శామగడ్డలు వచ్చినాయి. అట్లనే శామగడ్డలు కింద, శామగడ్డలు పైన స్వీట్ లైమ్ బాగా వచ్చింది. మన నర్సరీలో పండ్ల మొక్కల కంటే ఇచ్చే కుండీలు ఈ సైజులో ఉంటాయి. స్టార్టింగ్ లో అయితే మొత్తం ఇవే తెచ్చుకున్నాను నేను. 3 ఉన్నాయని చెప్పినా కదా, ఇది ఇంకొక జామ చెట్టు. నెక్స్ట్ ఇది ద్రాక్ష చెట్టు. ఇప్పటివరకు దీనికి పండ్లు రాలేదు, ఇప్పుడిప్పుడే తీగ వారుతుంది ఎక్కువగా. ఇది కూడా ఒక చిన్న బ్లాక్ డ్రమ్ లో పెట్టుకున్నాను. డ్రాగన్ ఫ్రూట్ అయితే 4 మొక్కలు ఉన్నాయి. 2 పింక్ ఫ్లెష్, 2 వైట్వి. ఇదైతే 100 రూపీస్ టబ్ లో పెట్టుకున్నాను. దీనికైతే చాలా ఫ్రూట్స్ వచ్చినాయి. నేను ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇది వచ్చేసి వైట్ ఇది గింజతో పెట్టుకున్నా. ఇది 20 లీటర్ బకెట్ లో ఉంది. ఇది ఫ్రూట్స్ రావడానికి అయితే ఇంకొంచెం టైం పడుతుండొచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి వాటర్ యాపిల్. లాస్ట్ టైం కొన్ని వచ్చినాయి, మరీ అంత ఎక్కువ అయితే రావు కానీ వస్తాయి బాగానే సమ్మర్ సీజన్ లో.
ఒక పెద్ద డ్రమ్మును ఇట్లా హాఫ్ హాఫ్ చేసేసి ఒక దాంట్లో అరటి చెట్టు, ఇంకొక దాంట్లో వాటర్ యాపిల్ పెట్టుకున్నాను. ఈ అరటి చెట్టు అయితే నర్సరీ నుంచి తెచ్చింది కాదు, మా నైబర్ ఒకళ్ళు తెచ్చిచ్చారు. ఇది కుండీలో వచ్చేది కూడా కాదు, కానీ పెట్టిన పండ్ల కోసం అయితే కాదు, కానీ ఆకు యూజ్ చేసుకోవాలని ఎప్పటి నుంచో ఉంది. నర్సరీ నుంచి తెచ్చిన మొక్క అయితే పోయింది, కాబట్టి ఇదన్నా సర్వైవ్ అవుతుందని అనుకుంటున్నా. వస్తున్నాయి కొత్త లీవ్స్ అయితే. ఈ పండ్ల మొక్కలకైతే ఎప్పుడైనా కూడా ఇట్లాంటి డ్రమ్ములు అయితే పెట్టరు. ఇట్లా పెద్ద పెద్ద డ్రమ్ములు తీసుకొచ్చి హాఫ్ హాఫ్ కట్ చేయడము, లేదంటే చిన్న డ్రమ్ములు ఒక మొక్క పెట్టుకోవడము, అట్లా చేస్తే మనకి అట్లీస్ట్ కొన్నన్నా వస్తాయి. మన కుండీలనే తక్కువ వస్తాయి, మరి చిన్న కంటైనర్లో పెట్టుకున్నాం అనుకోండి మరీ తక్కువ వస్తాయి. ఇది ఇప్పటిదాకా స్టార్ ఫ్రూట్ పెట్టిన మొక్క ఉంది కదా, ఆ డ్రమ్ము పైభాగం ఇది. ఇది ఆయిల్ క్యాన్ అనుకుంటా, 20 లీటర్స్. ఇది చాలా గట్టిగా ఉంది, స్టార్టింగ్ నుంచి యూజ్ చేస్తున్నాను నేను ఇది. దీంట్లో కూడా ఒక ఫిగ్ ఉంది, ఇదిగోండి. కానీ ఫిగ్ చెట్లు అయితే పెట్టుకోండి, ఒక్క మొక్క తెచ్చుకుంటే చాలు, మీరు కొమ్మల ద్వారా ఎన్ని మొక్కలైనా చేసుకోవచ్చు. ఈ కుండీలో కూడా ఫిగ్ ప్లాంటే ఉంది, దీనికి ఇంకా ఫ్రూటింగ్ అయితే రాలేదు. ఇట్లా నా దగ్గర 4 ఫిగ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. చీకటి పడుతుంది కాబట్టి వీడియో అంతా క్లారిటీగా రావట్లేదు. ఆ స్టార్ ఫ్రూట్ పెట్టిన డ్రమ్ము పై భాగం ఇది. దానికి మూత లేకుండే, కాబట్టి ఇట్లా గ్రానైట్ మిగిలితే ఆ గ్రానైట్ బేస్ చేసిన, కింద ఒక స్టాండ్ పెట్టి దాని మీద గ్రానైట్ పెట్టి ఇట్లా డ్రమ్ము పెట్టిన. దాంట్లో నల్లేరు ఈ ఫిగ్ పెట్టినాను. ఇంతకుముందు పప్పాయ ఉండే, పప్పాయ కూడా ఒక 2-3 కాయలు వచ్చింది, ఇదిగోండి నల్లేరు. తర్వాత ఇంకొక బ్లాక్ డ్రమ్ ఇది. ద్రాక్ష మొక్క కూడా సేమ్ ఇంతే డ్రమ్లో ఉంది. ఇదైతే ఫస్ట్ కుండీలో పెట్టుకున్నా, ఆ కుండీ మొత్తం డ్యామేజ్ అయితే మళ్ళీ దాన్ని డ్రాగన్ చెట్ను మొత్తం తీసి రీపాట్ చేయడం కష్టం కాబట్టి ఆ కుండీని డైరెక్ట్గా డ్రమ్లో పెట్టేసినాను. పైన కూడా ఒక 2 డ్రాగన్ ఫ్రూట్స్ అయితే పెట్టుకున్నా నేను. ఎందుకంటే మనకు అవసరం రాని కుండీలు, ఎక్స్ట్రా కుండీలు ఉన్న వాటిని మనకు గార్డెన్ నుంచి వచ్చిన చెత్త ఉంటుంది కదా, అదంతా వేసేసి వర్షాకాలంలో కట్ చేసిన కొమ్మలు ఉంటే ఇందులో పెట్టినాను. అవి వస్తే ఫ్రూట్స్ వస్తాయి, లేదంటే ఇట్లా కొంచెం పెరుగుతుంది అని చెప్పేసి ఇట్లా పెట్టిన. ఇది వేస్ట్ కుండీ, మట్టి కూడా మొత్తం మన గార్డెన్ వచ్చిన ఆకులు అట్లాంటివి, కట్ చేసిన కొమ్మలు పడేయడం ఇష్టం లేక ఇట్లా ఈ కుండీలలో పెట్టుకున్నా. ఈ 2 కూడా పింక్ డ్రాగనే. కింద అయితే చాలా వరకు ప్లేస్ వేస్ట్ అవుతుంది, ఉడిచేటప్పుడు ఇట్లా మొత్తం కుచ్చుకుంటున్నాయి ముళ్ళు అని చెప్పేసి ఇట్లా పైన సెట్ చేసిన. ఇక్కడ నుంచి డ్రాగన్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం పైనే పెట్టుకుంటా, కింద పెట్టుకోను. ఇది వచ్చేసి రెగ్యులర్ నిమ్మ, ఫస్ట్ టైం ఇప్పుడే కాయలు వచ్చినాయి, ఇంతకుముందు అయితే ఎప్పుడు రాలేదు. గార్డెన్లో ఉన్న పండ్ల మొక్కలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క రకం దాంట్లో పెట్టుకున్నాను. కొన్ని 20 లీటర్ బకెట్లో, కొన్ని పెద్ద కుండీల్లో, కొన్ని గ్రో బ్యాగ్స్లలో, కొన్ని డ్రమ్ములలో ఇట్లా పెట్టుకున్నాను. ఇది మల్బరీ, చాలా వస్తాయి, అన్ని పిట్టలు తినేస్తాయి. గ్రీన్గా ఉన్నప్పుడే చూస్తాము, రెడ్గా ఉన్నప్పుడు అసలు ఒక్క ఫ్రూట్ కూడా చూడము. అట్లా అని చెప్పేసి నేను ఒక 20 లీటర్ బకెట్లో ఒకటి పెట్టేసి అది బాల్కనీలో పెట్టుకున్నాను. ఎందుకంటే పైన అంటే అస్సలు ఉంటలేవు పండ్లు, కనీసం బాల్కనీలో పెట్టుకుంటే కొన్నైనా తినొచ్చు అని చెప్పేసి ఒక 2 మొక్కలు అయితే బాల్కనీలో పెట్టుకున్నాను. ఇదిగోండి ఇక్కడ పెట్టుకున్నాను. పైన చెట్టుకున్నాయి మొత్తం పిట్టలకు, ఇక్కడ బాల్కనీలో ఉన్న చెట్టుకున్నాయి మాకు. ఇదిగోండి ఇవి చెట్టు కూడా హైట్ తక్కువ ఉంది కాబట్టి పిట్టలు ఇంకా చూడలేదు, కొంచెం పెరిగితే ఇక్కడ కూడా వస్తాయి పిట్టలు. రోజు ఒక గుప్పడన్నీ వస్తాయి, ఈరోజు ఇంకా తక్కువనే వచ్చినాయి, కానీ రోజు ఒక గుప్పడు వస్తాయి. టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేయలేకపోయినా అట్లీస్ట్ ఒక చిన్న ఎండ తగిలే, ఒక 2-3 అవర్స్ ఎండ తగిలే ప్లేస్ ఉన్నా కూడా మల్బరీ ప్లాంట్ పెట్టుకోవచ్చు. మల్బరీ అయినా ఫిగ్ అయినా ఈజీగా వస్తుంది. ఈ మల్బరీ ఫిగ్ ఎందుకు అంటే ఇవి సీజన్తో సంబంధం లేదు, మనకి ఎప్పుడైనా ఫ్రూట్స్ వస్తూనే ఉంటాయి. కొంచెం నెలకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి మన వీలుని బట్టి దానికి కొంచెం మెన్యూర్ ఇచ్చుకుంటూ వెళ్తే మనం ఫ్రూట్స్ అనేవి ఎంజాయ్ చేయొచ్చు. చూడండి ఎంత బాగున్నాయో. ఇది కిచెన్ బాల్కనీ. ముందు బాల్కనీలో కూడా ఒకటి పెట్టుకున్నా చిన్నగా, ఇది ఇంకా పెద్దగా కాలేదు, కానీ ఇక్కడ కూడా మంచిగా పిట్టలు వస్తున్నాయి. కుండీ మొదట్లో టెంకాయ చిప్పలలో ఎక్కువ నీళ్లు పెడతా పిట్టల కోసం అని చెప్పేసి, అలా వచ్చి మంచిగా నీళ్ళు తాగి పండ్లు తినేసి వెళ్ళిపోతున్నాయి. ఆ కిచెన్ బాల్కనీ ఉన్నాయి మాత్రమే ఉంటున్నాయి, ఇక్కడ కూడా తినేస్తున్నాయి. లిల్లీ మొక్క ఫస్ట్ టైం పూసింది ఈసారి. ఈవినింగ్ కాగానే ఈ బాల్కనీ మొత్తం ఎంత మంచి సువాసన, అసలు చాలా బాగా వస్తుంది. అసలు మల్లెపూల కన్నా ఎక్కువ సువాసన ఉంది. ఇలా నా గార్డెన్లో 4 ఫిగ్ ప్లాంట్లు, 3 జామ చెట్లు, 3 మల్బరీ చెట్లు, 2 స్టార్ ఫ్రూట్ ప్లాంట్లు, 2 దానిమ్మ పళ్ళ మొక్కలు, ఒక అరటి చెట్టు, ఒక వాటర్ యాపిల్ చెట్టు, 2 నిమ్మ చెట్లు, 2 ద్రాక్ష మొక్కలు, 5 డ్రాగన్ ప్లాంట్ మొక్కలు ఉన్నాయి. మీరు కూడా పైన కాకపోయినా, పైన ప్లేస్ లేకపోయినా అట్లీస్ట్ బాల్కనీలో ఏదో ఒక చిన్న మొక్క పెట్టుకోండి, మంచిగా ఫ్రూట్స్ ఇస్తాయి, హ్యాపీగా తినేయచ్చు, ఏ కెమికల్స్ లేకుండా. ఇది ఈరోజు వీడియో బాగుందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు.